నమస్తే వెల్కమ్ టు NCN న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా నేడు అసెంబ్లీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు హైదరాబాద్లోని చలనచిత్ర పరిశ్రమల్లోని నిర్మాతలతో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు సంబంధించి స్టూడియోలు ఏర్పాటు అంశంపై సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. షూటింగులకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం చక్కటి ప్రదేశమని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమకు ఎక్కువ ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి స్టూడియోలు నిర్మించి ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు నిర్మించడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 13842 టూరిజం మినిస్టర్. అధ్యక్ష, విశాఖపట్నంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ప్రశ్న అధ్యక్ష. ఇది అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర విశాఖపట్నంలో ప్రత్యేకించి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక పథకం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి చలనచిత్ర నిర్మాతలను అందరినీ కూడా సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మనం చూసుకుంటే షూటింగ్లు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా మన ప్రాంతం నుంచే వెళతా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలను మనం కోరుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటున్నారు, ఆన్లైన్లో మీకు షూటింగ్లకి అనుమతులు ఇస్తున్నాం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను చలనచిత్ర మండలికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అతి త్వరలోనే మీరు ఒక సమావేశంలో కూర్చుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విశాఖపట్నం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం చాలా అద్భుతంగా ఉంటుంది, కోనసీమ, అదేవిధంగా మనకి తిరుపతి, మన ఈ కోస్తా జిల్లాలు అన్నీ కూడా చాలా లొకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవటం, మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి, దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం, ఇప్పటికే అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసి మొత్తంగా ప్రభుత్వం చేస్తుందా లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తుందా అనేటువంటి అంశాన్ని నిర్ణయించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్నారు.